తెలుస్తాను. నిజంగా ఉప ఎన్నికలే వస్తే 3 పార్టీల పరిస్థితి ఏంటి అసలు? ఎలక్షన్స్ వస్తే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కు ఏంటంటే పాపం వాళ్ళు ఉత్త 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 సంచుల కాడ ఖాళీ కుండల కాడ కావలికి కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొన్నటికి మన లేటెస్ట్ ఏదైతే ఉందో 1,75,000 కోట్లు రావాల్సిన రెవెన్యూలా ఎంత వచ్చిందంటే దాదాపు 35,000 కోట్లే వచ్చింది ఇప్పటికీ. అన్నిట్లలో తక్కువ వచ్చింది ఎక్సెప్ట్ ఎక్సైజ్ పాపం తాగుబోతుల సంఘానికి వాళ్ళను సన్మానం చేయాలి. ఇక మద్యం మీద తప్ప ఇంకా మిగతా అన్ని కూడా మిగతా అన్ని డెఫిసిటే. ఇక్కడ కాంగ్రెస్ పాపం రేవంత్ రెడ్డి ఏంటంటే ఇక ఆయన రెంట జడ్డ రేవడ్ లాగా ఎంతసేపు ఉన్న దాని మీద ఆయన బడ్జెటా దిక్కులేదు. ఇక్కడ అప్పులు తేవాలన్నా ఇప్పుడు మన శ్రీనివాస్ గారు 2 లక్షల కోట్లు అప్పు చేసిన అన్నారు కదా. 2 లక్షల కోట్లల్లో నీకు 1,50,000 కోట్లు వాళ్ళు చేసిన అప్పులే వడ్డీలు అసలు కట్టుకుంటూ వచ్చారు. మిగిలిన 50,000 కోట్లు ప్రతి 2 నెలలు జీతం ఇచ్చిన పైన అది అంటుండే కదా. నేనే ప్రత్యక్ష సాక్షిడా. వాళ్ళు వచ్చిన 22 నెలల నుంచి కూడా నాకు 1వ తారీఖు నాడు పెన్షన్ పడుతున్నది, జీతాలు తీసుకుంటున్నారు. నాకు ఏం బాధ, బ్యాంకు డైరెక్ట్ డిపాజిట్ అవుతుంది కదా. వాళ్ళు ఏదైతే ఉందో అనుకుంటారు వాళ్ళు కరెక్టే. నేను ఏమంటున్నా, వాళ్ళు చేసిన మేలు ఉండొచ్చు కానీ చేసిన తప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇలా మూసి మొత్తం ఎంక్రోచ్మెంట్ అయింది బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ పీరియడ్లా. మొత్తం 9.5 ఏళ్ళల్లో వాళ్ళ కరెంటు కనెక్షన్లు తీస్తే తెలుస్తుంది, నల్లా కనెక్షన్లు తీస్తే తెలుస్తుంది, గ్యాస్ కనెక్షన్లు తీస్తే తెలుస్తుంది, రోడ్లకు బడ్జెట్ ఇచ్చింది తీస్తే తెలుస్తుంది. వాళ్ళు ఎంత కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. లోకల్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే మేయర్ కానీ వీళ్ళు ఏదైతే ఉందో ఇలా మూసి మొత్తం ఇలా కుషించుకొచ్చింది. చిన్న మామూలు మన తిలక్ నగర్ దగ్గర ఫీవర్ హాస్పిటల్ పక్క టైప్కి వచ్చేసింది. అటువంటి పరిస్థితులలో వీళ్ళు చేసిన అది ఉన్నది. తర్వాత వీళ్ళు చేసిన 8,29,000 కోట్లని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఓపెన్గా టీవీలో చెప్పారు. 2 లక్షలు 3 లక్షలు కాదు, కాకు కూడా చెప్పింది. డిఫరెంట్ అయితే ఇప్పుడు బీజేపీకి ఒకటే సలహా ఇస్తున్నాను నేను. మీరు అన్నీ చేస్తున్నారు కరెక్టే, ఒకటి చేయాలి ఇప్పటికి కూడా. మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది దుబాయ్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఫ్లాట్లు కొన్నారు, ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు ఎక్కడికి వచ్చింది. నేను ఏమంటున్నా, మొత్తం బయట పోతున్నది వీళ్ళది. ఇప్పుడు ఇక్కడ లోకల్ పెట్టుడు మానుకున్నారు, మొత్తం దుబాయ్ అప్గ్రేడ్ దాంట్లో పొలిటికల్ లీడర్ అది పొలిటికల్ రియల్టర్స్ కాదు. రియల్టర్స్ గంగల కల్చర్ వెంకటరెడ్డి గారు వెళ్ళి ఇప్పుడు చిప్పచేత పట్టుకునే పరిస్థితి రియల్టర్స్. మార్కెట్ మొత్తం ఏదైతే ఉందో బూస్టప్ ఇచ్చేసారు కాబట్టి భ్రష్టు పట్టిపోయారు. అది ఒకటి. వీళ్ళు ఇది చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ గానే బీజేపీ అనేది అర్బన్ ఓటర్ల మీద ప్రభావం ఉండొచ్చు. ఇక్కడ ట్రయాంగులర్ కాంటెస్ట్ లా కాంగ్రెస్ ఏంటంటే ఒకటి, బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు వంచే పరిస్థితులు ఉండదు. వాళ్ళది అధికారం ఉన్నప్పుడు అంబులెన్స్లో పోయిందో, పోలీస్ జీప్లో పోయిందో, అది రకరకాలు పోయినాయి. ఇప్పుడు డబ్బులు వాళ్ళు పంచాలంటే అంత ఈజీ టాస్క్ కాదు అది. ఎందుకంటే వాళ్ళు పైసలు పెట్టి కొందాము చేద్దాము అన్న దాని మీద కూడా అంత అల్కా కాదు. కాకపోతే ఇక్కడ వాళ్ళకు వచ్చి కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఉరగబెట్టేది మళ్ళీ 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు గట్లే ఉంటారు కదా. వాళ్ళకి ఎందుకు వేయాలి, ఓటు ఖరాబ్ అవుతుంది, వాళ్ళు ఏం చేసేది ఉండదు అన్న ఉద్దేశంలో ఏమవుతుందంటే రూలింగ్లో ఉన్న వాళ్ళకు మొగ్గే అవకాశం ఉంటుంది. అక్కడ కాంగ్రెస్కు ఉండవచ్చు, ఇక్కడ బీజేపీకి ఉండొచ్చు. బీజేపీ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. 14% వెళ్ళి 30% పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు రికవర్ అయినట్టు బికాజ్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి ఉన్నది. వీళ్ళు ఏదైతే ఉందో ఏది అప్పులు సప్పులు అనేది చేసిన అనేది తప్పదు కదా. రేవంత్ రెడ్డి కూడా అప్పులు చేయకపోతే నడవది, దివాలా అవుట్ అవుతుంది కదా రాష్ట్రం కూడా. ఇక్కడ ఇవాళ ఇచ్చేటోళ్ళు ఉంటే ఇంక ఈ పాటికి వీళ్ళు కూడా ఎక్కువ చేద్దరు. ఇప్పుడు 10,000 కోట్ల గురించి అవన్నీ మాట్లాడుతున్నారు కదా. యాక్చువల్గా వాళ్ళు కూడా భూములు అమ్మడము అది చేయడం అనేది మానుకోవాలి, ఎకానమీ కంట్రోల్ చేసుకురావాలి. ఇప్పుడు సేల్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది? ఎక్కడ తింటలేరా, సామాన్లు అవుతలేవా, హోటళ్ళల్లో కరెక్ట్ కడుతురా, CGST SGST ఇవన్నీ ఏదైతే ఉందో విజిలెన్స్ సిస్టమ్ పనిచేసిన నాడు రెవెన్యూ అవుతుంది. ఇంకోటి అనర్హులను ఏర్పారేయాలి వీళ్ళు. బీఆర్ఎస్ పీరియడ్లో మొత్తం కార్యకర్తలకు ఇష్టారాజ్యం నడిచిన ఉన్నది, ట్రాక్టర్ల లిస్ట్ ఉన్నది. ఇప్పుడు గొర్రెలది కూడా నిన్ననో మొన్ననో వచ్చింది ఏసీబీలో. ఈ రకంగా ఈ దుర్వినియోగం చేసింది ఎక్కడైంది అన్నది. ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలన్న ఆ మానాన పోతలేరు. మళ్ళీ డిపార్ట్మెంట్స్ రీఆర్గనైజేషన్ లేదు. ఇంకా కూడా 3 మంత్రి పదవులు నింపలేదు వాళ్ళు 2 ఏళ్ళు అయినా కానీ. ఇవన్నీ ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఉందో ఒక వార్ ఫుట్లో పోతే తప్ప వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు బీజేపీ కూడా ఏంటంటే వీళ్ళు మంచిగా గోడ మీద కొని చూస్తారు, వాళ్ళు అట్టా వీళ్ళు ఇట్టా అన్నట్టు. అంటే కాకపోతే ఇప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడానికి కాకుండా ఆల్టర్నేట్ ఏం చూస్తారంటే నెక్స్ట్ ఏమున్నది అన్న దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్
బీజేపీకే అవి రేపు ఈ బై ఎలక్షన్స్ లో మొగ్గుంటది. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళు మేము లోకల్ బాడీ గెలుస్తామని బల్లగుద్ది ఎప్పుడు కాదు, గెలిచినా కానీ వాళ్ళు నేర్పిన విద్య వాళ్ళ మీదనే ప్రయోగిస్తారు. మొన్నటికి మొన్న మేజర్ పోయింది, 10 మంది ఎమ్మెల్యేలు చంపారు, ఇవన్నీ చాలా ఎమ్మెల్సీలు చంపారు. ఇవన్నీ ఉన్నది ఏదైతే ఉందో అధికారం రూలింగ్ పార్టీ సపోర్ట్ లేకపోతే వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ పరిపాలన, వాళ్ళ వంది మాగదుల పనులు ఇవన్నీ కావాలంటే రూలింగ్ సపోర్ట్ కంపల్సరీ కావాలన్నదే ఇప్పుడు ప్రతి ఒక్క శాసనసభ్యుడు కానీ శాసన మండలి కానీ వీళ్ళందరూ ఏదైతే ఉందో ఆకాంక్షించేది ఏంటంటే ఎంతసేపు రూలింగ్ పార్టీ లేకపోతే మాకు ఏం నడవదు, అది అయిపోయింది. రూలింగ్ పార్టీ కూడా న్యూట్రల్గా మేము సపోర్ట్ చేస్తాము, లేకపోతే ఏదైనా నిష్పక్షపాతంగా కాన్స్టిట్యున్సీ పాపులేషన్ బేసిస్లో పైసలు మోస్తాం అన్నది లేదు కదా. ఏమని చెప్పేది కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా చెప్పిండు కదా బిఫోర్ తెలంగాణ, నేను రూపాయి ఏం చేసుకుంటా చేసుకోపోని అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడిండు కదా. అసలు ఏది మన లోక్సభ అది మన ఏది రాజ్యాంగబద్ధమైన శాసనసభల్ని, అటువంటిప్పుడు వాళ్ళు ఇస్తున్నారన్న దాని మీద ఇప్పుడు ప్రజలందరూ మనోళ్ళే అనుకున్న పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో ఇక్కడ ఏంటంటే ముగ్గురు మధ్యన 30-35% వస్తే అయిపోయాయి. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ 50% ఓట్లు వస్తేనే సెకండ్ ఓటు దాని మీద వాడు గెలిచినట్టు. ఇక దీంట్లో నలుగురు నిలిచినా అనుకోండి 27-28% వచ్చిన అనుకోని రూలింగ్కి వస్తాడు. అది కాబట్టి వీళ్ళకి ఇక్కడ బీఆర్ఎస్కు నట్టేటి మీద నడకనే అనుకున్నాం, తలక కాదు. పైసలు 1400 కోట్లు ఈవెన్ ఎలక్షన్ బాండ్ ఎలక్షన్ దాన్ని ఏమంటారు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నా కూడా ఇష్టం ఉన్నట్టు తీసి ఖర్చు పెట్టడానికి. ఇక్కడ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు తెరవాలి, ఇష్టారాజ్యం ఖర్చు పెట్టకూడదు, ఏ స్టేట్లలో ఎంత వస్తున్న దాని మీద వాళ్ళు చేస్తే తప్ప ఉంటుంది. కాకపోతే వీళ్ళు లోకల్ బాడీ గెలిచినంత కూడా వీళ్ళకి అంత అల్కా కాదు. వాళ్ళు ఏదైతే ఉందో సర్పంచ్ గెలుస్తాడు, అపోజిషన్ పార్టీలు ఉంటే ఏమన్నది వాడు రూపాయి ఫండ్ రాదు. అందుకోసం ఏం చేస్తారు, ఇంట్లో గెలిచినా మా లాగా వచ్చే వరకు ఇప్పుడు బర్ల మందకి వెళ్ళి గొర్రెల మందల్లో కలుస్తారు. ఏదైనా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సరే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఉప ఎన్నికలు వస్తాయి? ఒక నిమిషం ఒక్క నిమిషం మీకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది లాస్ట్ చెప్తాం మీకు. అది జడ్జిమెంట్ 10 ఏం పాయింట్లు ఇచ్చింది అన్నది ఇంపార్టెంట్ మనకు. అది స్పీకర్కు వాళ్ళు కమాండ్ చేయడానికి ఉండదు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే 4 చెప్పారు. ఒకటి అప్పీల్ అలో అయిపోయింది, రెండోది జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చింది కొట్టేసారు, మూడోది we direct the speaker to conclude the disqualification proceedings pending against the 10 MLAs pertaining to the present appeals. Petitions are expeditiously possible and in any case within a period of 3 months from the date of the judgment. Last ఏంటంటే we further direct the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In the event any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. ఇది సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చింది. మనం పెట్టిన గ్రూప్లో 74 పేజీల జడ్జిమెంట్ రాసారు వాళ్ళు. అందుకోసం ఇక్కడ స్పీకర్లు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కంచె చేను మేసే కాడికి వచ్చారు. కాపాడాల్సిన వాళ్ళు ఏదైతే ఉందో ఆ పరిస్థితి దాటిపోయింది. కాబట్టి ఎందుకంటే ఇక రకరకాల రీజన్స్తోని ఇక మారుతున్న ప్రజా విలువలను బట్టి ఉన్నది. ఇక్కడ అనుకున్నంత బీఆర్ఎస్కి అనుకున్నంత కాదు. కాకపోతే ఇప్పటి కూడా శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే వాళ్ళ మెయిన్ ఇవాళ వాళ్లకు కేటీఆర్ భాషా ధోరణి ఇంకా మార్చుకోలేదు. ఆయన అది మార్చుకున్నాడే వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి ఉంటారు. ఇగోయిజం అన్నది ఒక రాజకీయంగా ఇగోయిజం పనికిరాదు. ఇష్టం ఉన్నట్టు దుమ్మెత్తిపోవడం వాళ్ళను అన్నది పక్క పెట్టుకోవాలి. అయ్యా అప్పానాలు ఫుట్బోర్డు డబుల్ డక్కర్ ఫుట్బోర్డు రాజకీయం అంటే అందరూ మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడడం కాదు, వీళ్ళ కౌంటర్ కొడుతున్నారు. అంత మాట్లాడినా అంత మాట్లాడినా కూడా వాళ్ళు ఏమైందంటే వీళ్ళు పెద్దప్పులైనంత మాత్రాన వాళ్ళ తోడేళ్ళ గుంపైంది. వాళ్ళు నలుగురు మాట్లాడతారు, వీళ్ళ దాంట్లో మిగతాళ్ళు మినిస్టర్స్ ఏదైతే ఉందో తూతూ మాత్రం అన్నాడు నాబిలకి వెళ్ళి ఎవరు మాట్లాడతారు, 4 మీదకి వెళ్ళి మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్కి వచ్చిన మైనస్ పాయింట్ అది. సో మొత్తం మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది ముందు చూద్దాం. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే సతీష్